హలో గాయ్స్, నేను మీ ఎస్జి శంకర్. ఇవాళ వచ్చి డే 2. మనం అయితే డెహ్రాడూన్ నుంచి ముసోరీ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే మేము మొత్తం ఫ్రెష్ అయిపోయాం, అలాగే అంతా ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట డెహ్రాడూన్ నుంచి ముసోరీకి. అండ్ మేము నిన్న తీసుకున్న రెంటల్ బైక్సే కంటిన్యూ చేస్తాం ఇవాళ, అండ్ కుదిరితే రేపు కూడా అయ్యే కంటిన్యూ చేస్తాం అనమాట. అండ్ మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట, అంత ఎండగా కూడా ఏం లేదు. ప్రెజెంట్ అయితే 18 degrees 20 degrees అట్లా అయితే ఉంది యావరేజ్గా. డ్రైవింగ్ చేస్తూ ఉంటే మస్తు మజా వస్తుంది. మీరు కూడా బైక్స్ ఏమన్నా రెంటల్ డెహ్రాడూన్లో తీసుకొని మసూరికి అయితే స్టార్ట్ అయిపోండి. ఈ జీప్ చూడండి గైస్, ఎంత సూపర్గా ఉందో. ఫుల్లీ మోడిఫైడ్ అనమాట. లోపల ఒక లేడీ డ్రైవ్ చేస్తుంది. చెప్తావు అన్నమాట, ఫ్రెండ్ గారి బర్త్డే అన్నమాట. బర్త్డే బర్త్డే బాయ్, బర్త్డే బాయ్. పార్టీ అయింది ఏదంటే అది. ఇప్పుడైతే ఛాయ్ తాగనీకి అయితే ఆగినాం అనమాట. ఈ బైక్ క్లబ్ అని చెప్పి ఇక్కడ ఒక ఛాయ్ షాప్ ఉంది. సో వెళ్ళే దారిలోనే ఆమ్లెట్స్, ఛాయ్, స్నాక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఛాయ్ ఏమన్నా ఆమ్లెట్ అయితే తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇది ప్లేస్ అయితే బాగుంది బ్యాక్ సైడ్. అండ్ నేను వచ్చి ఛాయ్ మస్కబ్ అని చెప్పిన, నార్మల్ యావరేజ్ లుకింగ్కి. తింటే ఎట్లా ఉంటుందో చూద్దాం మస్కబ్ అని. బాగానే ఉంది. ఇక్కడ సీనరీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఈ హిల్ స్టేషన్ అంతా బైక్ పైన ట్రావెలింగ్ చేస్తుంటే ఎంత మజా వస్తుంది అంటే అంత మజా వస్తుంది. చాలా అంటే చాలా వ్యూస్. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందిరా? మా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్నది రోడ్డు మీద బై మిస్టేక్ ఏదైనా కార్ వచ్చింది అనుకో గుద్దు దొక్కుతుంది. మాది అదే భయం కొంచెం అంతే. ఉత్తరాఖండ్ చాలా బాగుంది. ఇక్కడ హిమాచల్ అంత అందంగా లేదు స్టిల్. సో ఒక రైడర్ వెళ్తున్నాడు మామూలుగా. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. నేను ఇది రెండోసారి రావడం. అన్నా ఏది చూపి. మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్. ఇప్పుడు ఇక్కడ రూమ్స్ చూద్దామని వచ్చాము. కిందకి వెళ్ళాలంట బేస్మెంట్లోకి. ఇంకా కిందకంట. అది ఏం అర్థం కావట్లేదు. శంకర్ బ్రో కిడ్నీ సార్ రే యాడికి రా. ఇది ఓకే, కానీ అది కొంచెం బాగుంది. ఇది బాల్కనీ వ్యూ. ఇక్కడ రూమ్ లో మేము లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసాం అనమాట. ఇక్కడ షిఫ్ట్ చేసి మేము ఇప్పుడు డెల్లా హిల్స్కి అయితే వెళ్తున్నాం. అంటే అది డెల్లా హిల్స్ అంటారు, లేదంటే టిబెటియన్ బుద్ధిస్ట్ స్టాచ్యూ అని కూడా అంటారు అనమాట. వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ. సో ఆ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వీఆర్ 6200 feet height from sea level. ఇప్పుడు మేము 6200 ఇప్పుడైతే మేము 6200 హై ఫీట్లో ఉన్నాం అనమాట సీ లెవెల్. ఇప్పుడైతే వచ్చేసాము వ్యూ పాయింట్ దగ్గరికి. ఇక్కడ నుంచి 400 meters అనమాట వాకింగ్ ఉంటుంది. వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇక్కడ పార్కింగ్ అయితే పార్క్ చేసుకోవచ్చు, లేదంటే పెయిడ్ పార్కింగ్ కూడా ఉంది. 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. టెంపుల్ ముందు రిసార్ట్స్, కెఫేస్ బాగున్నాయి. మంచి వ్యూ పాయింట్ ఉంది. ఇది టెంపుల్ ఎంట్రీ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ టిబెటియన్సే ఉంటారు. అండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది.
ఇది లోపలికి వచ్చిన తర్వాత వ్యూ ఇట్లా ఉంటుంది. ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ ఇది ప్రేయర్ వీల్ అనమాట. మనం డే 1లో చూసాము. వీడియో పైనుంచి వీళ్ళంతా కిందకు వస్తున్నారు. ఏంటా అని అడిగితే వాళ్ళు పైన వచ్చి ఒక పూజ టైపు భజన్ టైప్ చేసుకున్నారు అనమాట. సో అందరూ పైనుంచి కింద దిగిపోతున్నారు. అంటే మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్ళు కొంచెం లేట్ అయింది మాకు. సో లేకపోతే మేము కూడా అది చూసేటోళ్ళం. వ్యూ పాయింట్కి సగం దూరం వచ్చాము. అలసట వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా సగం దూరం. వ్యూస్ సూపర్ ఉన్నాయి గాయ్స్. లైఫ్లో ఎప్పుడన్నా మన శాంతికి సెటిల్ అవ్వాలంటే ఇలాంటి ప్లేస్లోకి వచ్చి సెటిల్ అవ్వచ్చు. గైస్ ఫైనలీ రీచ్ అయితే అయిపోయాం అనమాట. సో చూడండి బుద్ధ బ్యాక్ సైడ్ అక్కడ సైన్స్ ఉన్నాడు. నన్ను చూసి ఏదో మాట్లాడుతారు, మనకి రాదు. గైస్ వ్యూ చూడండి. ఇందాక మనం స్కూల్ అని చెప్పాం కదా, ఆ స్కూల్ లోపల గ్రౌండ్ ఉంది చూడండి. రన్నింగ్ రేస్ ప్యాడ్ ఉంది, హెలిప్యాడ్ ఉంది. అండ్ కొంచెం దూరంలో అక్కడ జైంట్ చెస్ట్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నాం. అటు కూడా ఇంకో వ్యూ పాయింట్ ఉంది. మా వాళ్ళు ఇద్దరు ఇప్పుడే జారిండ్రు. ఆడకడు మా వాడు చూడండి, ఆ ఫ్లాగ్ లాంటిది కడదామని చెప్పి తీసుకున్నాడు. సో వాడు తీస్తున్నాడు. మొత్తం ఎక్కడ కడదామని చూస్తున్నాను నేను కూడా. వాడు కడదామా ఇది తీసుకున్నాం అనమాట కట్టడానికి. నువ్వు ఆడ కట్టినా పర్లా, నీ ఇక్కడ ఏదో ఒక రాయికో కొమ్మకో కట్టేస్తా. Lights went down when you feel lost in your shadow. Don't feel వాళ్ళు చిన్న బాబు రిలాక్స్ ఉంది. అంటే హిల్ స్టేషన్ వల్ల నాకు కొంచెం హెడేక్ అంటే బాగా వస్తుంది. హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల కొంచెం బాగానే వస్తుంది హెడేక్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు గూగుల్లో కొడితే వస్తుంది సీక్రెట్ వాటర్ ఫాల్ అని. అండ్ ఇక్కడ కొంచెం పెట్రోల్ బంక్ ఉంటుంది ఒకటి దీని ముందర. దాటి కొంచెం ముందుకు వస్తే రూట్ ఉంటుంది. రూట్ చూడండి అంతేం బాగాలేదు, బట్ ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట మంచి మంచి. సీక్రెట్ వాటర్ ఫాల్ సీక్రెట్గానే ఉంది. చూడండి రూట్ ఎట్లా ఉందో. ఇప్పుడు ఇక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేసేసాం మేము. అండ్ ఇక్కడ నుంచి మా వాళ్ళు చూడు, ఇక్కడ బోర్డు ఉంది ద సీక్రెట్ వాటర్ ఫాల్ అని. రస్తా చాలా చిన్నది ఉంది, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా. దారి చాలా ఇదిగా ఉందన్నమాట. సో వస్తే ఒక్కళ్ళు అయితే రామాకండి, ఎవరన్నా కలిసి రండి.
మా సూపర్ మ్యాన్. ఎక్కడండి రే? చిన్న లేక్ ఒకటి క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. ప్లేస్ చూడడానికి కొంచెం అబాండెన్డ్గానే ఉంది, జనాలు ఎక్కువ ఉండరని మేము ఇటు వచ్చామన్నమాట. సో ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి కెంపటీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతాం. వాటర్ ఫ్లో చూడండి, మీడియంగా ఉంది అండ్ బాగుంది. గాయ్స్ వాటర్ ఫాల్స్ సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఫుడ్స్ డ్రింక్స్ అయ్యేమి ఇక్కడ వెళ్ళలేదు. సో ఏ కోతి పనులు లాంటివి ఏం చేయమాకండి ఇక్కడికి వచ్చి. నా బ్లడ్ స్టెయిన్ చూడండి, జలవ పట్టుకొని కొట్టు 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 ఏ కొట్టండి. సూపర్ మ్యాన్ దిగో. ఫస్ట్ దిగడానికి నా మైండ్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉంది. ఇప్పుడే సీక్రెట్ వాటర్ ఫాల్స్లో మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడి నుంచి వచ్చి కెంపటీ వాటర్ ఫాల్స్కి అయితే మనం స్టార్ట్ అవుతాం. నాకు నా బట్టలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు తీసుకొస్తలే. మామూలు మజా కాదు, ఇక్కడ మేము ఒక్కలే ఉన్నాం అనమాట. సో అందుకని బాగా ఎంజాయ్ చేసాము. నేను కెంపటీ చూడాలి, అక్కడ అది టూరిస్ట్ ప్లేసు, కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు అక్కడ. మరి ఇప్పుడు ఎట్లా ఉందో లేదో తెలియదు, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ వల్ల వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యి ఆ వీడియో కూడా నేను మీకు యాడ్ చేస్తాను ఈ క్లిప్లో. ఎందుకంటే చాలా వాటర్ ఫ్లో వచ్చి చాలా ల్యాండ్ స్లైడ్లు కూడా అయినాయి అనమాట మేము వచ్చే దారిలో. సో ఇప్పుడైతే మనం కెంపటీకి వెళ్ళిపోదాం. మేము వచ్చి ఒక 15 days బిఫోర్ వాటర్ ఫాల్స్ పొజిషన్ ఎట్లా ఉంది కెంపతి ఇది. సో మనం వెళ్ళి రియల్ పొజిషన్ ఎట్లా ఉందో అయితే చూద్దాం. అయితే వాటర్ ఫ్లో దగ్గర చూడండి ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నారు. ఆ కుక్క కూడా వాళ్ళతోనే వచ్చింది, సెక్యూరిటీ లాగా వాళ్ళతోనే. ఎంత నీట్గా ఉందంటే జారుతా ఉన్నాయి. గతుకులు రోడ్ దాటి వచ్చేసాం అనమాట బయటికి. కెంపటీ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 4 kilometers అయితే ఉంది. గాయస్ ఇప్పుడు నాకు ఒక చిన్నపిల్లడు లిఫ్ట్ అయితే ఇచ్చింది. లిఫ్ట్ కాదు, అడ్రస్ చెప్తున్నాడు మాకు కెంపటీకి. సో అట్లా అడ్రస్ చూసుకుంటా వాడికి లిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందని పోతున్నాం. వాటర్ ఫాల్ లాంగ్ డిస్టెన్స్ వ్యూ చూడండి. రిసార్ట్ ఉంది అక్కడ, అయితే స్విమ్మింగ్ పూల్తో. కెంపటీ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బైక్ అనేది పార్క్ చేసేసుకోవాలి. పార్కింగ్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు, కానీ వాళ్ళు హోటల్స్ ముందు పార్క్ చేస్తే అక్కడే తినాలని మాత్రం చెప్తారనమాట. సో అందుకని అక్కడ ఒక హోటల్ దగ్గర అయితే పార్క్ చేసాము. వచ్చేటప్పుడు చాయ్ కాఫీ అది తాగుతామని చెప్పి వెళ్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, చూపిస్తాం. అవన్నీ ఇక్కడ ఎంట్రీ ఉంటుంది సన్నది, ఈ ఎంట్రీలో నుంచి వెళ్ళాలి. దారిలో అన్ని షాపులు ఉన్నాయన్నమాట. ఎక్కడి నుంచి? ఇక్కడ ఎల్పిఓ కాలేజ్ ఉంటుంది పంజాబ్లో, అక్కడ నుంచి ఇంత దూరం వచ్చారా ట్రిప్కి? మీరు ఎట్లా వచ్చింది రాని నుంచి? ట్రైన్లో వచ్చింది. ఓకే, ఓన్లీ ట్రిప్ పైన వచ్చారా, ఏదైనా కాంపిటీషన్ ఉందా? అవునా,
మనిషికి ఎందుకు యాడ్ చేశారు బంద్ అవుతుంది పదరా. ఎంత యాడ్ చేశారు మీకు? యూట్యూబ్ చార్జ్ ఏమైనా చేసిందా? ఇక్కడ తీసుకొచ్చిందా? స్కూల్లో తీసుకొచ్చిందా? ఊరికే తీసుకొచ్చిందా? యూట్యూబ్ లో చూసుకుంటారు. మన స్కూల్లో ఇప్పుడు దాకా ఏ ట్రిప్ ఏం లేదు కదరా. లిటరల్లీ మేము షాక్ అనమాట. ఇక్కడ అంతా తెలుగు వాళ్ళు వచ్చి ఉన్నారు పిల్లలు పాపం స్కూల్ నుంచి. మేము డ్రోన్ వీడియో అయితే తీపించుకుంటున్నాము. 350 రూపీస్ అంట. సో మేము అందరం తీపించుకుంటే మాకు పెద్దగా ఏం కాదు, మనిషి 50-50 పడుతుంది. చాలా పైకి తీసుకెళ్తున్నాడు. వ్యూస్ సూపర్ వస్తుంది. నా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం డ్రోన్ షాట్స్ అయితే చూసేద్దాం. గైస్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మేము మార్కెట్ ఒకటి ఉందన్నమాట. సో ఆ మార్కెట్కి అయితే వెళ్దాము. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 5:30 టైం అయిపోయింది అండ్ అరౌండ్ 5:30 క్లోజ్. కాకపోతే మేము డ్రోన్ వీడియో తీసుకున్నామని చెప్పి మాకు ప్రైవేట్గా వేరే కొంచెం పైన ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకొచ్చింది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది డ్రోన్ వ్యూ. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోయి మనం డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేసుకొని మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం. స్కూల్లో చిన్నప్పుడు తిన్న చింతపండు చాక్లెట్స్, క్యాండీస్, మీ అందరిలో ఎవరికైనా కావాలి కామన్ తీసుకుంటే ఇక్కడ అంతా వెజ్ దొరుకుతుందిరా. ఇప్పుడే పైకి అయితే వచ్చేసాం అనమాట. దారిలో కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ చేసినాము. మా ఫ్రెండ్ గారికి ఒక బైక్ తీసుకున్నా అండ్ మా పిల్లలకి మోతారుగానే అయితే తీసుకున్నా. మా పిల్లలు అంటే మా పిల్లలు కాదు, మా అక్క వాళ్ళ పిల్లలు. అండ్ ఇక్కడ చెప్పినా కదా చాయ్ కాఫీ తాగాలని. సో మేమైతే చాయ్ తీసుకొని తాగేస్తున్నాము. అట్లానో బైక్ది అది సేవ్ అయింది అనమాట పార్కింగ్ది. సో అందుకని చాయ్ తాగుతున్నాం. రోడ్ అనమాట. ఫుల్ మజా. నైట్ 8:30 అవుతుంది గాయస్. రోడ్లో బండి తోలుతా ఉంటే ఎంత మజా వస్తుందంటే అంత మజా వస్తుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈ ట్రిప్ అనమాట. స్టార్టింగ్ కొంచెం డిసప్పాయింట్మెంట్.
బర్త్డే బాయ్. అరే బర్త్డే బాగుంది ఉంటుంది ఆ ఫ్లవర్ మొత్తుకుంటాడు చలవా. మా బ్యాచ్ లో అంకులు పెద్దోడు మనోడే. ఆ క్లాస్ ఉంది అసలు. ఇటు బర్త్డే అని చెప్పి వాళ్ళు కాసేపు ఆడుకున్నాం అని చెప్పి ఐస్ క్రీమ్ దగ్గర తీసుకొని వచ్చాం అందరం కలిసి. पक्का दी जाएगा सर, छोड़िए अब तो इसको पकड़ सारे अरे ये लो यार, पकड़ो सर, जल्दी जल्दी कौन पकड़ेगा सर? अरे वेरी गुड, पकड़ो ये लो, अरे पकड़ लिया और फिर करो कैच इट, पास सर आगे चल के ला क्या पकड़ लिया, ऊपर से पकड़ लिया अरे अभी नहीं लगाएगी सर, ये लो जल्दी पकड़ो फिर से, नहीं पकड़ोगे अभी चलो कोई नहीं, आपको फिर से आइसक्रीम खिलाते हैं बढ़िया सब लोग। कौन सा फ्लेवर खाओगे आप? अच्छा ये लो पहले हाथ साफ कर लो, वनीला खाओगे पक्का? ये लीजिए वनीला फ्लेवर सर आपके लिए, इसको टेस्ट करके बताइए ना कैसा है सर। तो शेक इन कर दो फर्स्ट, टर्न आउट कर दो एक बार, खोल खोल पूछिए सर। अच्छा ऊपर आ दो, टेस्ट करके बताओ ना कैसा। नहीं टेस्ट करना है आपके दिमाग पक्का है, बर्थडे क्यों किया सर यार? नहीं करो ना टेस्ट सर, हां कैसा बढ़िया है सर। आइसक्रीम है सर यार, ये टेस्ट कैसे कर रहे हो आप? फिर से करिए ना, क्या बात है। नेक्स्ट टाइम तक ना सर फाइट करिए, थोड़ा फाइट करिए, पक्का फाइट करिए, फाइट करके बताइए सर। अरे सॉरी सॉरी सर, ये लीजिए आपका वनीला, आराम से खाइए। अरे यार మేము ఇది రెస్టారెంట్లు అన్నీ తిరుగుతున్నాం. ఫుడ్ ఇక్కడ కొంచెం తక్కువలో బడ్జెట్లో కొంచెం మంచి ఫుడ్ దొరుకుతుందని చూడండి. బార్ కెఫే వేరే దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఈ మీల్ వచ్చి మాకు 130 రూపీస్ అయితే పడింది థాలీ. వెయిటింగ్ ఫ్యాన్స్ ఏమంటారు? ఇప్పుడైతే థాలీ ఆర్డర్ చేశాం కదా, మాకు 4 రోటీ, రైస్ అండ్ పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ ఇచ్చాడు అండ్ కొంచెం దాల్ కూడా ఇచ్చాడు దాంతోపాటు. ఓకే, ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా కొంచెం బాగానే ఉంది. 130 రూపీస్కి వర్త్ అని చెప్పొచ్చు అనమాట. రైస్ తిందాం మనం. దాల్ రైస్ అయితే నాకు నచ్చలేదు, బట్ ఓకే యావరేజ్గా అయితే